ఆంటీ ఏం చేస్తున్నారంటే? మొక్కలు ఎదుగుదల పెరగడానికి ఇలాగనమాట. ఎలా చేయాలి? ఇవి మన తినే పళ్ళు, ఎర్ర అరటి పళ్ళు ఉంటాయి, వాటి తాలూకు తొక్కలు. అవునా? ఆ తొక్కలకి ఏటేటి తీసుకోవాలంటే కొంచెం బెల్లం, ఒక 3 స్పూన్లు ఉంటాయి. 3 స్పూన్లు బెల్లం. మనం రైస్ కడిగే రైస్ ఉంటుంది కదా, ఆ నీళ్ళు తీసుకుంటాం. ఆ నీళ్ళు తీసుకొని ఈ తొక్కల్లో బాగా ఎర్ర అరటి పళ్ళు చిన్న చిన్నగా కోసుకొని నానబెడతాం. నానబెట్టుకొని ఈ బెల్లం కూడా అందులో కలుపుకుంటాం. బాగా కలిపేసి ఇందులో అవి రైస్ నీళ్ళు అనమాట. ఆ రైస్ నీళ్ళు ఈ బెల్లం కలుపుకొని ఒక వారం రోజులు, కొంతమంది 3 రోజులు అలాగనమాట చూసుకొని కొంచెం మూత పెట్టేస్తాం. ఓకే, అందుకే నా ఈ చెట్లు ఇంత బాగా పెరుగుతున్నాయి. అంటే మనం ఇంట్లో చేసుకున్నదంటే బాగుంటాయి, ఇలా వేస్ట్ అవ్వకుండా. మన ఇంట్లోవే కదా, కొనాల్సిన ఇది ఉండదు. అవునవును, వేస్ట్ అవ్వకుండా, వేస్ట్ అయి పడేసే కంట ఇలా వేసుకుని మొక్కలకి వేసుకుంటే మన ఇంట్లో మొక్కలు బాగా పెరుగుతాయి. ఈ రెడ్ బనానాస్ లో మెయిన్ గా పొటాషియం లెవెల్స్ అనేది చాలా హై ఉంటుంది. ఈ ఫర్టిలైజర్ మనం ఏం చేయాలంటే ఒక 3 to 4 days ఎయిర్ టైట్ కంటైనర్ లో డార్క్ ప్లేస్ లో స్టోర్ చేసుకోవాలన్నమాట. తర్వాత కొంచెం కొంచెం వీక్లీ వన్స్ వేసుకోవాలి. దీంట్లో పొటాషియం లెవెల్స్ చాలా హై ఉంటుంది, న్యూట్రియన్స్ డెన్స్ అనమాట. బయట మీరు ఏ ఫర్టిలైజర్స్ కొనాల్సిన అవసరం లేదు. దీనివల్ల లీవ్స్ కూడా చాలా షైనీగా కూడా పెరుగుతుంది. ట్రై చేసి ఎలా అవుతుందో మాకు చెప్పండి. బాయ్.